హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం సైన్స్ క్లాసెస్లో భాగంగా ఫోర్త్ చాప్టర్ 6th సెమ్ 1లోని ఫోర్త్ లెసన్లో డిస్కస్ చేసిద్దాము. సో మొక్కల గురించి తెలుసుకోవడం అనమాట. ఫోర్త్ లెసన్ వచ్చేసి మొక్కల గురించి తెలుసుకోవడం, ఓకేనా. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనం చాలా డీటెయిల్డ్గా అసలు ఎక్కడ బిట్ మిస్ అవ్వకుండా అండ్ టెక్స్ట్ బుక్ని ఎక్కడ ఏ లైన్ కూడా వదలకుండా ఎక్స్ప్లెనేషన్ ప్లస్ బ్యాక్ సైడ్ బ్లాంక్స్ ఏ ఉన్నా కూడా అన్నీ కంప్లీట్ చేసాము. సో మీకు ప్రీవియస్ లెసన్స్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ లోగో ఉంటుంది, వీడియో కింద ఛానల్ లోగో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, పోస్ట్ అని వస్తుంది. మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ వీడియోస్ మీకు డిస్ప్లే అవుతాయి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో క్లాస్ అయితే స్టార్ట్ చేసిద్దాం. మొక్కల గురించి తెలుసుకోవడం. బయటకు వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న అన్ని మొక్కలను పరిశీలించండి. మీరు కొన్ని మొక్కలు చిన్నవిగా, కొన్ని చాలా పెద్దవిగా, కొన్ని నేలపై కేవలం పచ్చని పచ్చికలాగా ఉండడం చూస్తాం కదా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా, కొన్ని కేవలం నేలకు మాత్రమే, అంటే అక్కడికక్కడే కొంచెం పెరిగి ఉంటాయి. కొన్నిటికి ఆకుపచ్చని ఆకులు ఉంటాయి, మరికొన్నిటికి ఎరుపు రంగు ఆకులు కూడా ఉంటాయి కదా. సో కొన్నిట్లో నీలం రంగు చిన్ని పువ్వులు ఉండగా మరికొన్నిట్లో అసలు పువ్వులే ఉండవు. అంటే కొన్ని పూలు పూసే చెట్లు ఉంటాయి, కొన్ని పూయని ఉంటాయి కదా. ఇంకా మన చుట్టూ ఉన్న ఇండ్ల దగ్గర, పాఠశాల ఆట స్థలంలో, పాఠశాలకు వెళ్ళే దారిలో, ఉద్యానవనాల్లో, తోటల రకరకాల మొక్కలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో రకరకాల ప్లేసెస్లో రకరకాల చెట్లు చూస్తూ ఉంటాం కదా. ఏదైనా మొక్క వివిధ భాగాలను తెలుసుకుందాం. ఇది వివిధ రకాల మొక్కల మధ్య గల తేడాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. పటం 4.2లో చూపించిన మొక్క యొక్క కాండం, కొమ్మ, వేరు, ఆకు, పుష్పం, ఫలం మొదలగు భాగాలను గుర్తించగలరా? మొక్క భాగాలకు రంగు వేయండి. సో 4.2 చూడండి. పుష్పం, ఫలం, కాండం, ఆకు, తర్వాత మొగ్గ, తర్వాత కనుపు నడిమి, నెక్స్ట్ కింద వచ్చేసి ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు. సో మొక్కలో 2 భాగాలు ఉంటాయి, 2 వ్యవస్థలు ఉంటాయి, కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు అంటే మెయిన్గా, అంటే పైకి కాండం లాగా డెవలప్ అయ్యే వేరు ప్రాథమిక వేరు. ఆ ప్రాథమిక వేరుకి పక్కలుగా ఉండే వేర్లు ద్వితీయ వేరు అనమాట అది, ఓకేనా. ఇది వేరు వ్యవస్థ. అయితే కాండ వ్యవస్థ వచ్చేసి, కాండ వ్యవస్థలో పుష్పం, ఫలం, కాండం, ఆకు, మొగ్గ, కనుపు నడిమి, సో ఇవన్నీ కూడా కాండ వ్యవస్థలో భాగాలు అనమాట, ఓకేనా. ఇది మొక్క భాగాలు. సో తర్వాత గుల్మాలు, పొదలు, వృక్షాల గురించి తెలుసుకుందాం, ఓకేనా. కృత్యం ఏంటంటే, క్రింది వాటిలో కాండం శాఖలను దగ్గరగా చూడండి. క్రింది వాటిలో అంటే ఇప్పుడు నేను చదువుతున్న వాటిలో మీకంటే చాలా చిన్నవిగా ఉన్న మొక్కల్లో కాండం ఎలా ఉంటుంది, శాఖ ఎలా ఉంటుంది. కాండం చాలా అంటే హార్డ్గా ఉండదు, స్మూత్గా ఉంటుంది కదా. అంటే చిన్న చిన్న మొక్కలకు కాండం అంత బలంగా ఉండదు, ఓకేనా. సుమారు మీ అంత పరిమాణం గల మొక్కలు అంటే పిల్లలు, ఇప్పుడు 6th క్లాస్ పిల్లలు ఉండే హైట్ అంటే దాదాపు మన హైటే ఉంటారు. సో ఎంత ఉంటుంది, కొంచెం పెద్ద మొక్కలాగా ఉంటుందన్నమాట. మీకంటే చాలా పొడవుగా ఉండే మొక్కలు, వాటిని చెట్లు అంటాం. వాటి శాఖలు పెద్దగా ఉంటాయి, అవి గట్టిగా ఉంటాయి, కాండం కూడా. సో వాటి కాండాలను తాకి అవి సున్నితంగా లేదా గట్టిగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి నిదానంగా వంచడానికి కూడా ప్రయత్నించి చూడమంటున్నారు ఇక్కడ కృత్యంలో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మొక్కల వర్గాలు. సో మొక్క వేరు, అది దాని ఎత్తు, కాండం ఆకుపచ్చనా లేకపోతే మృదువుగా ఉందా, మందమా, గట్టినా, కొమ్మలు ఎక్కడ కనిపిస్తాయి, కాండానికి కింది భాగంలోన, కాండానికి పై భాగంలోన. మొక్క వర్గం సో చెప్పమంటున్నారు చూడండి. టమాటా, అది పొట్టిగానే ఉంటుంది ఎత్తు, ఓకేనా. ఆకుపచ్చ కలర్లోనే ఉంటుందా అంటే ఎస్, అవును. మృదువుగా ఉంటుందా అంటే అవును. మందంగా ఉండదు, గట్టిగా ఉండదు. నెక్స్ట్ కాండానికి కింది భాగంలో కొమ్మలు ఉంటాయా అంటే నో, పై భాగంలో ఉంటాయి. సో మొక్క ఏ వర్గానికి చెందినది అంటే గుల్మం. గుల్మాలంటే ఏంటి, ఎక్కువ పొడవుగా ఉండక గుబురులాగా అక్కడే ఉంటాయన్నమాట. గుబురు ఏమంటారు, గుబురుగా చెట్టు మొక్క అనేది పెరిగి ఉంటుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మామిడి, ఇది చాలా పొడవైనది చెట్టు అంటారు దీన్ని. సో ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మృదువుగా అయితే ఉండదు.
మందంగా గట్టిగా ఉంటుందన్నమాట చెట్టు. ఓకేనా. కొమ్మలు ఎక్కడ ఉంటాయి అంటే కాండానికి పై భాగంలో ఉంటాయి. మొక్క వర్గం వచ్చేసి వృక్షం. నెక్స్ట్ నిమ్మ సుమారుగా నా ఎత్తు అంటే ఒక మనిషి ఎత్తు. తర్వాత ఇది ఆకుపచ్చగా ఉంటుందా అంటే ఎస్, అవును. మృదువుగా ఉంటుందా అంటే నో, గట్టిగా ఉంటుంది, మందంగా ఉంటుంది. కాండానికి కింది భాగంలో మొక్కలు అంటే ఇక్కడ అవును అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, కానీ కాదు, రాంగ్. అది ప్రింట్ మిస్టేక్ ఏమో మరి. కాండానికి పై భాగంలోనే కనిపిస్తాయన్నమాట కొమ్మలు, కింది భాగంలో కనిపించవు. ఓకేనా. మొక్క వర్గం వచ్చేసి పొద. ఓకేనా. ఎస్. కాండం విరిగిపోకుండా జాగ్రత్త అంటే ఇక్కడ వంచమని చెప్పారు కదా ఫస్ట్ పేజ్లో. సో కాండం విరిగిపోకుండా జాగ్రత్తగా వహించండి. ఎత్తైన మొక్కలు ఎంత మందంగా ఉన్నాయో చూడడానికి వాటిని కౌగిలించుకోండి. కొన్ని మొక్కల్లో కొమ్మలు ఎక్కడి నుండి పెరుగుతాయి, నేలకు సమీపంగానా లేదా కాండం పై భాగంలోనా అని గమనించవలసిన అవసరం ఉంది. సో కొన్ని మొక్కల్లో కొమ్మలు అనేవి ఎక్కడి నుంచి పెరుగుతాయి, నేలకు సమీపంగా పెరుగుతాయా లేదంటే కాండం పై భాగంలో పెరుగుతాయా అనేది చూడాలన్నమాట. ఇప్పుడు మనం పరిశీలించిన మొక్కలన్నింటినీ పట్టిక 4.1లో వర్గీకరిద్దాం. కొన్ని ఉదాహరణలు చూపబడినవి. ఇంకా మొక్కల్లో నిలువు వరుస 1, 2, 3లను నింపవచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్న పట్టికనే. సో ఇక్కడ సూచన అని ఇచ్చారు చూడండి బాక్స్లో. సూచన: ఎక్కువ మొక్కలకు హాని నష్టం కలిగించకుండా 4-5 సమూహాలుగా విద్యార్థులు ఈ కృత్యాన్ని చేయవచ్చు. మీరు ఈ కృత్యం కొరకు మృదుకాండం గల కలుపు మొక్కలను కూడా ఉపయోగించవచ్చు. కలుపు మొక్కలు అంటే ఏమిటో మీకు తెలుసు కదా. పంట పొలాలు, పచ్చిక బయలు లేదా కుండీలలో తరచుగా కొన్ని అవసరం లేని మొక్కలు లేదా కలుపు మొక్కలు పెరుగుతాయి. రైతులు తమ పొలాల్లోని ఈ కలుపు మొక్కలను తొలగించడం మీరు చూసారా? ఎస్. ఇప్పుడు పంట మనం ఒకటి వేసిన తర్వాత దాని మధ్యలో ఈ కలుపు మొక్కలు పెరిగితే నేలలోని సారమంతా ఈ కలుపు మొక్కలే తీసుకుంటాయి. కాబట్టి రైతులు ఏం చేస్తారు, కలుపు తీయడానికి మనుషుల్ని పెట్టి మరీ తీస్తారు. అది మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఎస్. సో కృత్యానికి ఈ కలుపు మొక్కలను కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. తర్వాత ఈ లక్షణాల ఆధారంగా మొక్కలు 3 వర్గాలు కదా: గుల్మాలు, పొదలు, వృక్షాలు. పటం 4.3లో ప్రతిదానికి ఉదాహరణ చూపబడింది. గుల్మం అంటే చిన్న మొక్కలాగా ఉంటుంది. ఓకేనా. పొద అంటే అది గుబురుగా అలా ఉంటుందన్నమాట. వృక్షం అంటే పెద్దగా ఉంటుంది, పెద్ద చెట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఓకేనా. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఓకేనా. అంటే కాండం ఎలా ఉంటుంది, ఆకుపచ్చగా మృదువుగా వంచడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనా. గట్టిగా అయితే ఉండదు. అవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. ఓకేనా. అవి పొట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాఖలు ఉండకపోవచ్చు అనమాట. ఓకేనా. కొన్ని మొక్కల్లో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. సో పొదలు అంటే ఏంటి, ఇందాక మనం పిక్చర్ చూసామా. పొదలు అంటే ఒకే చోట ఎక్కువగా గుబురుగా కొమ్మలు వచ్చింటాయి అన్నమాట. సో కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. ఓకేనా. కాండపు అడుగు భాగాన పెరుగుతాయంట. సో కాండం గట్టిగానే ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదన్నమాట. సో ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. అంటే ఇవి వృక్షం అంత పెద్దగా ఉండవు కదా, సో అంత గట్టిగా ఉండవు, గట్టిగానే ఉంటాయి కానీ వృక్షం అంత గట్టిగా ఉండవు. సో వీటినే పొదలు అంటాం. ఓకేనా. కొన్ని మొక్కలు చాలా పొడవుగా గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి. సో ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటాం. సో వృక్షాలు ఎలా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, గట్టి మందపాటి కాండం కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. నేలకు ఎత్తుగా ఉండి కొమ్మలు పై భాగంలో ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇవి ఇక్కడ పటం 4.4 చూడండి. పాకే మొక్కలు, నెక్స్ట్ ఎగబాకే మొక్కలు అని ఇచ్చారు. ఓకేనా. పై లక్షణాల ఆధారంగా ఇప్పుడు మీరు మీ మొక్కలను వర్గీకరించి పట్టిక 4.1లో 4వ నిలువ వరుసను పూర్తి చేయండి. ఓకే. సో ఇందాక ఇచ్చిన బాక్స్లోనే మనం ఇంకా ఎక్స్ట్రా చెట్లను యాడ్ చేసి అవి ఏ రకానికి చెందినవో చెప్పమంటున్నారు. సో మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క, సొరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు వంటి మొక్కలు ఎలాంటి కాండం కలిగి ఉంటాయని పహేలి ఆశ్చర్యపోయింది. ఈ మొక్కలు కొన్నింటిని గమనించండి. ఇవి గుల్మాలు, పొదలు లేదా వృక్షాల నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
వాటిలో కొన్ని పైకి ఎక్కడానికి లేదా ఎగబ్రాకడానికి ఆధారం అవసరమని మీరు ఎందుకు అనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు అంటారు. చూడండి, పాకే మొక్కలంటే బలహీన కాండం ఉంటుందంట, అది నిలబడలేక నేల మీదనే వ్యాపిస్తుంది. సో దీన్నే పాకే మొక్కలు అంటారు. దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని ఎగబాకే మొక్కలు అంటాం. సో మనం ఒక దారం కట్టో లేదంటే ఒక కట్టె పెట్టి దాని చుట్టూ ఆ తీగను ఎగబాకిచ్చి సో అలా పెరిగే చెట్లను ఏమంటారు, మొక్కలను ఏమంటారు, ఎగబాకే మొక్కలు అంటారు. ఓకేనా. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలు భిన్నంగా ఉంటాయి. ఓకేనా. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలకు భిన్నంగా ఉంటాయి. సో భిన్నమే కదా. సో కాండమేమో పైకి రాదు, కిందనే ఎగబాగుతుంది, అది పాకే మొక్కలు. అదే ఎగబాకే మొక్కల్లో అయితే కాండం అసలు గట్టిగా ఉండదు, దాన్ని కూడా మళ్ళీ ఆధారం చేసి పెట్టాలి. సో దాన్ని పట్టుకొని ఎగబాకుతుంది. సో ఇవి గుల్మాలకు, పొదలకు, వృక్షాలకు భిన్నం అన్నమాట. ఇవి బహుశా మీ పాఠశాలలో లేదా ఇంట్లో మీరు జాగ్రత్తగా చూసుకునే కొన్ని మొక్కలు ఉండవచ్చు. మీ ఇల్లు లేదా పాఠశాలలో పెరుగుతున్న ఏవైనా 2 వృక్షాలు, గుల్మాలు, పొదలు లేదా పాకే మొక్కల గురించి రాయండి. సో ఇది మొక్కలంటే ఏంటి, అసలు గుల్మాలు, పొదలు, వృక్షాలు, ఇంకా ఎగబాకే మొక్కలంటే ఏంటి, పాకే మొక్కలంటే ఏంటి, వాటి కాండాలు ఎలా ఉంటాయి, సో ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు పర్టికులర్గా కాండం అంటే ఏంటి, కాండం ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. మీ చుట్టూ ఉన్న వివిధ మొక్కల కాండాలను నిశితంగా పరిశీలించండి. కాండంపై ఉద్భవించే వివిధ రకాల నిర్మాణాలను, భాగాలను గుర్తించండి. మీ పరిశీలనలను మీ స్నేహితుల పరిశీలనతో పోల్చండి. మీరు ఏం కనుక్కుంటారు. కాండాలకు ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. ఓకేనా. కాండాలకు ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, పుష్పాలు కూడా ఉంటాయి కదా. ఒక కృత్యం ఉంది ఇక్కడ. మనకు ఒక గాజు గ్లాసు, నీరు, ఎరుపు లేదా నీలం సిరా, మృదువైన కాండం అవసరం. ఓకేనా. ఈ కృత్యానికి ఒక గాజు గ్లాసు, నీరు, ఎరుపు లేదా నీలం సిర, మృదువైన కాండం అవసరమంట. గాజు గ్లాసులో 1/3 నీటిని నింపండి. నీటిలో కొన్ని ఎరుపు లేదా నీలం అంటే ఏదో కలర్, ఎరుపు తీసుకుంటే ఎరుపు లేదా నీలం తీసుకుంటే నీలం సిర చుక్కలను కలపండి. కాండపు అడుగు భాగాన్ని కత్తిరించి పటం 4.6లో చూపిన విధంగా గాజు గ్లాసులో ఉంచండి. ప్రయోగాన్ని పరిశీలించండి. కాండంలో రంగు కనబడుతుందా. కాండంలో రంగు పైకి వెళ్ళడాన్ని మీరు గమనిస్తారు. దాన్ని ఎక్కువ కాలం ఉంచితే ఆ రంగు ఆకుల ఈనెలలో కనిపిస్తుంది. ఆ రంగు అక్కడకు ఎలా చేరిందని మీరు అనుకుంటున్నారు. సో చూద్దాం. సో 4.6లో ఏమి ఇచ్చారు, గ్లాస్లోని రంగు నీళ్ళలో ఉంచిన కాండం. సో ఒక చిన్న కాండాన్ని కట్ చేసి అలా గ్లాస్లో ఎరుపు లేదా బ్లూ ఇంక్ వేసేసి 2-3 చుక్కలు ఆ నీటిలో ఈ మొక్కను పెట్టేసి, కాండం పెట్టేసి ఉంచాలన్నమాట. సో ఆ కాండం ఏమవుతుంది, కొంతసేపటికి ఆ రెడ్ వాటర్ లేదా బ్లూ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని తన కాండం కూడా ఎరుపు రంగులో మారుతుంది. ఇంకా కొద్దిసేపు అలానే వదిలేస్తే ఆకు వరకు చేరి ఆకులోని ఈనెలు కూడా రెడ్ కలర్లో చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో అది ఈ కృత్యం నుంచి ఏం నేర్చుకున్నాం మనం అంటే, కాండం నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది. సో కాండం ఇప్పుడు మొక్క మనం నేలలో పాతి మొక్కను నేలలో పాతి పెంచడానికి అదే నాటింటాం అనమాట. ఓకేనా. సో ఏమవుతుంది, మనం రోజు వాటర్ వేస్తాము, ఇంకా బాగా గట్టిగా బలంగా పెరగాలని దానికి కావాల్సిన ఎరువును కూడా వేస్తాం. సో ఏమవుతుంది అక్కడ అంటే, కాండం ఏం చేస్తుంది, నేలలో ఉన్న పోషకాలను, ఖనిజాలను ఏం చేస్తుంది, పీల్చుకుంటుంది అనమాట. ఆ పీల్చే స్వభావం మనం చూడలేం కదా. సో అది ఎలా ఉంటుంది, ఎలా గ్రాస్ప్ చేసుకుంటుంది అనేది కనబడడానికి ఇది ఏమంటారు, ఈ రంగు నీళ్ళ కృత్యం చేసామన్నమాట. ఓకేనా. కాండం నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది. అంటే నేలలో ఉన్న నీటిని ఇంకా ఓకేనా పైకి పీల్చుకోవడానికి కాండం సహాయపడుతుంది అన్నమాట. నీరు, ఖనిజ లవణాలు ఆకులకు, కాండానికి అతుకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకు వెళ్తాయి. ఓకేనా. ఈ కాండం నుంచి నీరు, ఖనిజ లవణాలు ఆకులకు, కాండానికి అతుకబడిన ఇతర భాగాలకు కూడా వెళ్తాయన్నమాట. సో ఇక్కడ 4.7 చూడండి. కాండంలో నీరు పైకి వెళ్ళుట మరియు ఆకులను చేరుట. కాండం చివరి భాగంను విస్తరించి చూపే దృశ్యం అన్నమాట. ఓకేనా. ఎస్. ఆకు ఇప్పుడు కాండం తెలుసుకున్నాం. కాండం ఏ విధంగా సహాయపడుతుంది అంటే, నేలలోని నీరు, లవణాలు, పోషకాలు, ఖనిజాలు ఇవన్నీ కూడా మొక్కకు అందించడానికి
కాండం ద్వారానే వెళ్తాయి ఆకులకు, ఇతర భాగాలకు. ఓకేనా. నెక్స్ట్ ఆకు. మీ చుట్టూ ఉన్న కొన్ని మొక్కల ఆకులను గమనించి వాటిని మీ నోట్ పుస్తకంలో గీయండి. వీటి ఆకులన్నీ ఒకే పరిమాణం, ఆకారంలో, రంగులో ఉన్నాయా? ఉండవు. ఆకులు కాండానికి ఎలా అతకబడతాయి? కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. ఓకేనా. ఎక్కడైతే కాండము అతుక్కొని ఉంటుందో ఆకు భాగానికి, ఆ కాండం అతుక్కుని ఉన్న భాగాన్ని పత్రవృంతం అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 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 ఆకు స్టార్ట్ అయింది కదా, ఈ ఆకుని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఆకు. ఓకేనా. ఈ ఆకు ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఈ కాండం నుంచి ఇక్కడ ఆకు స్టార్ట్ అయింది కదా, ఇక్కడ 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 స్టార్ట్ అయింది కదా, ఇక్కడ. సో ఈ ప్లేస్ని ఏమంటాము అంటే పత్రవృంతం అంటాం. ఓకేనా. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని, అంటే ఈ భాగాన్ని, వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని ఏమంటామంటే పత్రదళం అంటాం. ఓకేనా. పత్రదళం. ఓకేనా. మీ చుట్టూ ఉన్న మొక్కలలో ఈ ఆకుల భాగాలను మీరు గుర్తించగలరా? ఆకులన్నింటికి పత్రవృత్తాలు ఉంటాయా? ఓకేనా. సో పత్రవృంతం లేదా ఆకు చూడండి. ఎస్, నేను చూపించకపోయినా ఇక్కడ ఇచ్చారు. పత్రవృంతం అంటే ఏంటి? కాండం నుంచి వచ్చి ఉంటుంది కదా, ఆ ఆకుని సపోర్ట్ చేసుకుంటూ ఒక చిన్న కాండం లాంటిదే, మళ్ళీ దాన్నే పత్రవృంతం అంటారు. పత్రాన్ని అంటే మొత్తం ఆకుని ఏమంటారు? పత్రదళం అంటారు. సో ఆ ఆకు స్టార్ట్ అయిన పార్ట్ని పత్రవృంతం అంటారు, కాండం అనమాట మిగతాది. ఆకు అచ్చు లేదా ముద్రను తీసుకొని దాని గురించి బాగా తెలుసుకుందాం. ఆకులు గుర్తులు ఏర్పరచలేవని అనుకుంటే ఇక్కడ ఉన్న కృత్యం మిమ్మల్ని మరొకసారి ఆలోచించేలా చేస్తుంది. సో ఇంకో కృత్యం ఇచ్చారు చూడండి. మీ నోట్ పుస్తకంలో తెల్లటి కాగితం లేదా షీట్ కింద ఒక ఆకును ఉంచాలన్నమాట, అంటే పేపర్ కింద. పటం 4.9 అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. పటం 4.9లో చూపినట్లుగా దాన్ని పట్టుకోండి. మీ పెన్సిల్ చివరి భాగాన్ని పక్కకు పట్టుకొని దానితో ఆకు ఉన్న కాగితంపై రుద్దండి. అంటే పెన్సిల్ బ్యాక్ సైడ్ నుంచి పత్రం పెట్టి, అంటే ఆకు పెట్టి, ఆ ఆకు మీద పేపర్ పెట్టి ఆ పెన్సిల్ బ్యాక్ సైడ్ నుంచి రుద్దాలన్నమాట ఆ ఆకు మీద, అంటే పేపర్ మీద, ఆకున్న భాగంలో. సో కాగితంపై కొన్ని గీతలతో ముద్రను పొందారా? ఆ గీతలు ఆకుపై ఉన్న వాటిని పోలి ఉన్నాయా? ఆకుపై ఉన్న ఈ గీతలను ఈనెలు అంటారు. ఓకేనా. ఆకులు గుర్తులు ఏర్పరుస్తాయి. సో ఆకుపై ఉన్న ఈ గీతలను ఏమంటారు? ఈనెలు అంటారు అన్నమాట. ఓకేనా. మీరు ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీతను చూసారా? దాన్ని నడిపి ఈన అంటారు. అంటే మొత్తం ఒక పెద్ద ఆకును తీసుకుంటే దాంట్లో మధ్యలో వెళ్ళే ఈన, ఆ మధ్యలో వెళ్ళే లైన్ ఏమంటారు అంటే నడిమి ఈన అంటారు, అంటే మధ్యపు ఈన. పక్కకి వెళ్ళింటాయి కదా, పక్కకు వెళ్ళిన గీతలు, వాటిని ఏమంటారు అంటే ఈనెలు అంటారు. ఓకేనా. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను అంటే డిజైన్ని ఆకుల ఈనెల వ్యాపనం అంటారు అనమాట. ఓకేనా. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన డిజైన్ను ఆకుల వ్యాపనం అంటారు, ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. ఓకేనా. అంటే ఆకులో ఉన్న రూపు అనమాట అది. నడిమి ఈనెకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం అవుతుందన్నమాట. సో ఏంటంట, నడిమి ఈనెకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం. సో పక్కన ఫిగర్ ఉంది, చూద్దాం. గడ్డి ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు మీరు చూసి ఉండవచ్చు. ఇది సమాంతర ఈనెల వ్యాపనం. మొక్క నుండి ఆకులను తీసేయకుండా వీలైనన్ని ఎక్కువ ఆకులతో ఈనెల వ్యాపనాన్ని గమనించండి. ఓకేనా. అంటే ఎక్కువ మొక్క నుంచి ఆకులను పీకకూడదు అని, అంటే తీసేయకూడదు అని. ఓకేనా. సో ఈ జాలాకార వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఏంటో చూద్దాం. ఫిగర్ ఇచ్చారు ఇక్కడ. సో చూడండి, ఒక ఆకును తీసుకున్నారు. సో ఇది నడిమి ఈన కదా, ఈ మధ్యలో వెళ్తుంది కదా, దీన్ని నడిమి ఈన అంటాం. ఓకేనా. తర్వాత ఈ పక్కన చిన్న చిన్న ఈనెలు ఉన్నాయా పక్కన, అదిగో ఇది తర్వాత ఇది. సో ఇవన్నీ కూడా ఈనెలు అంటాం అనమాట. సో ఈ రకంగా మధ్య ఈన తర్వాత జాలలు ఉంటే వాటిని ఏమంటారంటే జాలాకార ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది గడ్డి మొక్క లాంటిది. సో దీంట్లో స్ట్రైట్గా అన్నీ, అదిగో స్ట్రైట్గా, మళ్ళీ స్ట్రైట్గా, మళ్ళీ స్ట్రైట్గా,
సో ఇలా ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది, సమాంతరంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీన్ని ఏమంటాము, సమాంతర ఈనెల వ్యాపనం అంటాం. జాలాకార సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగిన కొన్ని మొక్కల పేర్లను రాయండి. అంటే మనం అబ్జర్వ్ చేస్తే రాయగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు పత్రం యొక్క కొన్ని విధులను కనుక్కుందామా. ఓకే. కృత్యం. ఒక గుల్మం, 2 పారదర్శక పాలిథిన్ సంచులు, ఒక దారం మనకు అవసరం. సో ఈ కృత్యానికి ఒక గుల్మం అంటే చిన్న మొక్క, పాలిథిన్ 2 పాలిథిన్ కవర్లు, ఒక దారం. ఓకేనా. ఎండగా ఉన్న రోజున పగటిపూట ఈ కృత్యాన్ని చేయండి. సూర్యకాంతిలో ఎక్కువ నీరు పోసి పెంచుతున్న ఆరోగ్యకరమైన మొక్కను ఉపయోగించండి. ఆకులు గల మొక్క కొమ్మను ఒక పాలిథిన్ సంచితో మూసి దాని మూతిని పటం 4.11లో చూపిన విధంగా కట్టండి. మరొక ఖాళీ పాలిథిన్ సంచి మూతిని కట్టి దాన్ని కూడా ఎండలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత సంచుల లోపల ఉపరితలాన్ని పరిశీలించండి. మీరు ఏం చూసారు, అక్కడ నీటి బిందువులు ఏమైనా ఉన్నాయా, అవి అక్కడికి ఎలా వచ్చాయి అని మీరు అనుకుంటున్నారు. కృత్యం తర్వాత పాలిథిన్ నుండి తీసివేయడం మర్చిపోవద్దు. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాల్లోకి విడుదల చేస్తాయి. సో ఏంటంట, అలా గుల్మాలకు సంచులు కట్టేస్తే, ప్లాస్టిక్ కవర్ కట్టేస్తే దాని లోపల కొద్దిసేపటికి ఆ ప్లాస్టిక్ సంచికి లోపలి భాగంలో నీటి చుక్కలు కనిపిస్తాయి. అంటే ఆవిరిలాగా కనిపిస్తాయి. ఎందుకు అది అంటే నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వస్తుందన్నమాట. సో ఈ ప్రక్రియనే ఏమంటారు, బాష్పోత్సేకం అంటారంట. ఓకేనా. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాల్లోకి విడుదల చేస్తాయి. ఎస్. సో అలా కవర్ కట్టేసాం కాబట్టి మనకు కవర్కి కనిపిస్తున్నాయి. కాకపోతే అలా కట్టం కదా మనం, న్యాచురల్గా ఏం చేస్తాం, మొక్క అలానే ఉంటుంది. సో ఏంటి అంటే ఆ మొక్క గాల్లోకి నీటిని చాలా నీటిని గాల్లోకి విడుదల చేస్తుందన్నమాట. సో బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా. ఆకుల చుట్టూ సంచిని ఎందుకు కట్టాము, మనం పాలిథిన్ సంచిని కట్టకపోతే నీరు ఆవిరి కావడాన్ని చూసేవాళ్ళమా. ఎస్. పాలిథిన్ సంచి కాబట్టి చూసాము, వేరే సంచి అయితే మనకు లోపల ఎలా కనిపిస్తుంది కదా. పారదర్శక పాలిథిన్ సంచి ఆకు ఏం చేస్తుంది. ఓకేనా. పాలిథిన్ సంచిపై నీరు కనిపించడాన్ని చేసింది ఏది. 5వ అధ్యాయంలో కొన్ని కృత్యాలలో నీరు వివిధ రూపాల్లోకి మారడాన్ని మనం గమనించాం కదా. మీరు వీటి గురించి ఆలోచించి పాలిథిన్ సంచిపై నీటి చుక్కలు కనిపించే ప్రక్రియను పేరు పెట్టగలరా. సో ఇది నీటి ఆవిరిగా మారింది కదా. నీటి ఆవిరి మరి నీటి బిందువులుగా మారింది. సో ఇది సాంద్రీకరణం చెందిందనమాట బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా. ఓకేనా. ఎస్. మీరు వీటి గురించి ఆలోచించి పాలిథిన్ సంచిపై నీటి చుక్కలు కనిపించే ప్రక్రియకు మీరు పేరు పెట్టగలరు. ఆకులు మరొక విధిని కూడా కలిగి ఉన్నాయి, దాని గురించి అధ్యయనం చేద్దాం. ఓకేనా. కృత్యం 5 అనమాట ఇది. ఈ కృత్యం చేయడానికి మనకు ఒక ఆకు, స్పిరిట్, ఒక బీకరు, పరీక్ష నాళిక, బర్నర్, నీరు, ఒక వాచ్ గ్లాసు, అయోడిన్ ద్రావణం అవసరం అవుతుంది. పరీక్ష నాళికలో ఒక ఆకును తీసుకుని ఆకు పూర్తిగా మునిగేటట్లు స్పిరిట్ పోయాలి. ఓకేనా. ఆకుపచ్చని ఆకు అనమాట, నీలి నలుపు రంగు ఆకు, అయోడిన్ ద్రావణం. సో ఎలా చేంజ్ అయింది, ఆకు ఏం కలిగి ఉంటుంది, సో చూద్దాం అనమాట. ఓకేనా. గమనిక. ఈ కృత్యంలో స్పిరిట్ ఉపయోగించడం మరియు వేడి చేయడం వంటివి ఉంటాయి కాబట్టి దాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయుని ద్వారా ప్రదర్శించాలని సూచించబడింది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, సగభాగం నీటితో నింపిన బీకర్లో పరీక్ష నాళికను ఉంచాలి. ఓకేనా. సగభాగం మాత్రం నీటితో నింపిన బీకర్లో పరీక్ష నాళికను ఉంచాలన్నమాట. ఆకులోని ఆకుపచ్చ రంగు అంతా పరీక్ష నాళికలోని స్పిరిట్లోకి వచ్చే వరకు వేడి చేయాలన్నమాట. ఓకేనా. ఈ పరీక్ష నాళికను వేడి చేయాలి ఎలా, ఆకులోని ఆకుపచ్చ రంగు అంతా స్పిరిట్లోకి వచ్చే వరకు. ఓకేనా. ఆకుని జాగ్రత్తగా వెలుపలికి తీసి నీటితో శుభ్రపరచండి. ఒక వాచ్ గ్లాస్ మీద ఆకును ఉంచి దానిపై కొంత అయోడిన్ ద్రావణాన్ని పోయండి. ఓకేనా. మొత్తం అయిపోయిన తర్వాత ఆకుని జాగ్రత్తగా బయటికి తీయాలన్నమాట. తీసేసి నీటితో శుభ్రపరచాలి. తర్వాత ఒక వాచ్ గ్లాస్ మీద, అంటే ఒక ఏమంటారు, గ్లాస్దే అనమాట అది. వాచ్ గ్లాస్ అంటే మనం పరీక్షించడానికి యూజ్ చేసే గ్లాస్. దాని మీద ఆకును ఉంచి ప్రయోగం చేయాలి. కొంత అయోడిన్ ద్రావణాన్ని పోయాలన్నమాట. పోసి ఏం చేయాలి, తర్వాత గమనించాలి. ఆహారంలో వివిధ పోషకాల ఉనికి గురించి అధ్యాయం 1లో చేసిన పరిశీలనతో మీ పరిశీలనను సరిపోల్చండి. దీని అర్థం ఆకులో పిండి పదార్థం ఉందా. ఎస్. అధ్యాయం 1లో పచ్చి బంగాళదుంప ముక్క కూడా పిండి పదార్థం కలిగి ఉండును అని మనం చూసాం.
బంగాళదుంపలు మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దాన్ని నిల్వ చేస్తాయి. ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనికోసం అవి నీరు, గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటాం. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆకులచే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. సో ఏంటంట, మనం ఆ ఆకులు టెస్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు. సో పచ్చి బంగాళదుంప ముక్క కూడా పిండి పదార్థం కలిగి ఉంటుంది అని మనం చూసాం కదా ఆ టెస్ట్, పిండి పదార్థ పరీక్ష చేసేటప్పుడు. ఎస్, బంగాళదుంపలు మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దాన్ని నిల్వ చేస్తాయి. సో ఆకులు ఏం చేస్తాయి, సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఓకేనా. ఈ కృత్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, ఏం తెలిసింది అంటే, ఆకులు అనేవి సూర్యకాంతిలో, అంటే సూర్యుడు ఉండే టైంలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో ఆకుపచ్చ రంగు అనేది ఆహారం తయారు కావడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం అవి నీరు, గాలి, కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఆకులచే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఓకేనా. కాండం ఆకుకు నీటిని సరఫరా చేస్తుందని మనం చూసాం. ఆకు ఈ నీటిని ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. ఓకేనా. సో ఏంటంటే కాండం అనేది ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది అని మనకు తెలుసు. ఆకు ఈ నీటిని ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తుంది అనమాట. ఓకేనా. కాండం నుంచి ఆకుకు వస్తుంది. ఆకు ఏం చేస్తుంది, ఈ నీటిని ఆహారం తయారు చేసుకోవడానికి ఆ నీటిని ఉపయోగిస్తుంది. బాష్పోత్సేకం ద్వారా కూడా ఆకులు నీటిని కోల్పోతాయి కదా. అంటే మనం కవర్ కట్టి ఇందాక చూసాం కదా, ఆ కృత్యంలో కవర్కి లోపలి భాగంలో నీటి ఆవిరి అనేది కవర్ లోపలి భాగంలో ఏర్పడింది కదా, నీటి చుక్కల్లాగా. సో అలా మనం చూస్తే తెలిసింది. సో మామూలుగా సహజంగా అయితే ఎవరు కవర్లను కట్టరు. ఆకులు సహజంగా నీటిని కోల్పోతాయి. ఎట్లా, ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా కోల్పోతాయి అన్నమాట. సో కాండం, ఆకులు నీటిని ఎలా పొందుతాయి, అక్కడ వేర్ల పాత్ర వస్తుంది. సో కాండం అనమాట. ఇంతవరకు మనం కాండం గురించి, అసలు కాండం అనేది మొక్కకి ఎలా యూజ్ అవుతుంది అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక్కొక్క చెట్లు, ఒక్కొక్క మొక్కలో కాండం ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. నెక్స్ట్ వేరు అనమాట. వేరు చిత్రం 4.13ను చూడండి. ఎవరు తమ మొక్కకు సరిగ్గా నీరు పోస్తున్నారని మీరు అనుకుంటున్నారు? పహేలినా, బోజోనా, ఎందుకు? పటం చూద్దాం చూడండి. 4.13 మొక్కలకు నీరు పోయడం. సో ఎవరు పోస్తున్నారు, ఇక్కడ బాయ్ ఏమో ఆకులకు పోస్తున్నాడు, ఇక్కడ ఈమె గర్ల్ ఏమో కరెక్ట్గా మట్టిలో పోస్తుంది అనమాట. మొక్కలో ఏ భాగం మట్టిలో ఉంటుంది? ఈ క్రింది కృత్యాల ద్వారా ఈ భాగం గురించి మరింత నేర్చుకుందాం. సో కృత్యం ఏంటి అంటే, మీకు 2 కుండీలు, కొంత మట్టి, పార తవ్వడానికి బ్లేడ్ లేదా కత్తెర, నీరు అవసరం. సో ఏంటంటే 2 కుండీలు, కొంత మట్టి, పార, బ్లేడ్, కత్తెర, నీరు అవసరం. సో ఈ కృత్యం 4 నుండి 5 మంది విద్యార్థులు ఒక సమూహంగా చేయాలి. బయట మైదాన ప్రదేశంలో గల ఒకే రకమైన 2 మొక్కలను ఎంచుకొని వాటిని వేర్లతో సహా తవ్వి తీయాలి. వాటి వేర్లు తెగిపోకుండా జాగ్రత్త వహించాలి. వాటిలో ఒక దానిని కుండీ ఏలో నాటండి, మరొక మొక్కను వేర్లను కత్తిరించండి. ఓకేనా. దానిని కుండీ బిలో నాటండి. ఓకేనా. సో చూడండి ఇక్కడ AB, అది ఫస్ట్ వన్ వచ్చేసి వేర్లు గల మొక్క, నెక్స్ట్ వచ్చేసి వేర్లు కట్ చేసిన మొక్క అనమాట. ఓకేనా. ఇలా రెండు తీసుకోవాలన్నమాట. 2 కుండీలు తీసుకొని అలా ఒక దాంట్లో కంప్లీట్ మొక్కను పెట్టాలి, ఒక దాంట్లో వేర్లు కట్ చేయాలన్నమాట. సో వాటికి క్రమం తప్పకుండా నీరు పెట్టండి. ఒక వారం తర్వాత మొక్కలను గమనించండి. 2 మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా? 2 మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తున్నాం, కానీ ఒకటి వేరు లేకుండా ఉంది కదా. వేరు యొక్క ముఖ్యమైన విధిని అర్థం చేసుకోవడానికి కృత్యం సహాయపడిందా? ఎస్, వేరు యొక్క మరొక విధిని అధ్యయనం చేయడానికి మరొక కృత్యం చేద్దాం. మనకు శనగలు, మొక్కజొన్నలు విత్తనాలు, పత్తి గిన్నె, కొంచెం నీరు అవసరం. సో 2 గిన్నెలు తీసుకోవాలి, వాటిలో కొద్దిగా తడి దూదిని ఉంచాలి. ఒక దానిలో 3 లేదా 4 శనగ విత్తనాలు, మరొక దానిలో మొక్కజొన్న విత్తనాలు వేయాలి.
మొలకలు చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిని చిలకరించడం ద్వారా దూదిని తడిగా ఉంచండి. ఒక వారం తర్వాత దూది నుండి లేత మొక్కలను వేరు చేయడానికి ప్రయత్నించండి. సో దూది మీద పెరిగిన లేత మొక్కలు అనమాట ఇవి. ఓకేనా. దాంట్లో మనం వేరుశనగలు పెట్టాం కదా. శనగలు కాదు కాదు వేరుశనగ కాదు శనగలు, మొక్కజొన్న విత్తనాలు, పత్తి. ఓకేనా. దూదిని వేర్ల నుండి వేరు చేయడం సులభమా? ఎందుకు? 6వ కృత్యంలో మనం మట్టి నుండి మొక్కలను సులభంగా లాగలేకపోయాం కదా, మనం వాటిని తవ్వి తీసాం. సో అలాగే ఇక్కడ కూడా మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టుకొని ఉంచుతాయన్నమాట. సో అది తెలియడానికి ఇక్కడ మనం పత్తిలో శనగలు, మొక్కజొన్న విత్తనాలు వేసి దాంట్లో చుట్టి దాన్ని రోజు తడిగా పెడితే దాంట్లో నుంచి మొక్కలాగా వస్తుందన్నమాట. దాని వేర్లులాగా వస్తాయి. అదే మొలకెత్తిన గింజలు అంటామా. సో అలా సో దాని నుంచి తీయడం ఈజీనా అంటే ఈజీ కాదు కదా. ఎస్. సో వేర్లు అలా మట్టిలో మొక్కను దృఢంగా పట్టుకొని ఉంచుతాయన్నమాట. మీరు వివిధ రకాల కాండాలు, ఆకులు ఉండుటను చూశారు. వేర్లు కూడా వైవిధ్యతను చూపుతాయా? మనం కనుక్కుందాం. వేర్లు కూడా వైవిధ్యతను చూపుతాయా అంటే డిఫరెంట్గా ఉంటాయా అంటే. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు మళ్ళీ 4.16లో చూడండి. ఏ డాష్ వేర్లు, బి డాష్ వేర్లు. సో చూద్దాం. వేరుశనగ మొక్కజొన్న గింజలు తీసుకున్నాం కదా. సో ఆ దూది నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట అవి వేర్లు. ఓకేనా. పటంలో వేర్లతో సరిపోల్చిన తర్వాత పటం కింది ఖాళీ ప్రదేశాలలో శనగ లేదా మొక్కజొన్న అని రాయండి. శనగ, మొక్కజొన్న వేర్లు ఏ విధంగా ఒకేలాగా ఉన్నాయి, ఏ విధంగా అవి భిన్నంగా ఉన్నాయి? అక్కడ 2 రకాల వేర్లు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అవును కదా. వేరే ఇతర రకాల వేర్లు కూడా ఉన్నాయా? చాలా వన్య మొక్కలు పెరుగుతున్న మైదాన ప్రదేశానికి వెళ్ళండి. కొన్నింటిని తవ్వి తీసి వేర్లకు ఉన్న మట్టిని కడిగి వాటిని పరిశీలించండి. అవి అన్నీ పటం 4.17 లేదా పటం 4.17bలో చూపిన వేర్లులాగా ఉన్నాయా? సో చూడండి. ఏ అంటే తల్లి వేరు, అంటే ఆ మెయిన్ వేరు నుంచి పైకి కాండం వస్తుంది కదా, అది తల్లి వేరు. గుబురు వేరు అంటే దీంట్లో ప్రధాన వేరు అనేది ఏమి ఉండదు, గుబురుగా మొత్తం అన్ని వేర్లు ఉంటాయన్నమాట. ఓకేనా. ప్రధాన వేరును తల్లి వేరు అంటాము, చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అంటాం. పటం బిలో చూపినట్లు మొక్కల వేర్లలో ప్రధాన వేరు అనేది లేదు, అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తాయి. సో వీటిని గుబురు వేర్లు అంటారు. సో తల్లి వేరుకి పార్శ్వ వేర్లు ఉంటాయి. తల్లి వేర్లు ప్రధానంగా లేని వేర్లను ఏమంటాము అంటే గుబురు వేర్లు అంటారు. ఓకేనా. మీరు సేకరించిన మొక్కలను 2 సమూహాలుగా విభజించండి. ఏలో తల్లి వేరు గల మొక్కలు, సమూహం బిలో గుబురు వేరు గల మొక్కలను ఉంచండి. సమూహం ఏలో గల మొక్కల ఆకులను చూడండి, అవి ఏ రకం ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నాయి. సమూహంలోని మొక్కలలో ఏ రకం ఈనెల వ్యాపనాన్ని మీరు చూశారు? మొక్కల్లో ఆకుల ఈనెల వ్యాపనాన్ని వేర్ల రకానికి ఒక ఆసక్తిగల విధానంలో సంబంధం ఉంది. సో వేర్ల రకాలు మరియు ఆకులు ఈనెల వ్యాపనం రకాలు అని ఇచ్చారనమాట. ఏంటో చూద్దాం. నీరు, ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి కదా. నీటిని, ఖనిజ లవణాలను వేర్లు ఏం చేస్తాయి? నేలలో నుంచి పీల్చుకుంటాయి అన్నమాట. కాండం ఆకులకు, మొక్కల్లోని ఇతర భాగాలకు నీటిని సరఫరా చేస్తుంది. కాండం ఏం చేస్తుంది? ఆకులకు, మొక్కల్లోని ఇతర భాగాలకు నీటిని సరఫరా చేస్తుంది. ఓకేనా. ఆకులు ఏం చేస్తాయి? ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. ఆహారం ఏం చేస్తుందంట? కాండం ద్వారా ప్రయాణించి మొక్కల్లోని వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. కొన్ని వేర్లను మనం తింటాం. ఉదాహరణకు క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప, ముల్లంగి, కందగడ్డ, కర్ర పెండలం. సో ఇవన్నీ కూడా మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కల్లోని అనేక ఇతర భాగాలను కూడా తింటాం. కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా మీరు ఒప్పుకుంటారా? ఎస్. కాండం పైకి వెళ్ళు పదార్థం, కాండం కిందకి వచ్చు పదార్థాల పేర్లు రాయండి. కాండం 2 విధాలుగా ప్రసరింపజేసే మార్గం అన్నమాట. సో ఫస్ట్ ఏంటి? నేలలో నుంచి ఉన్న నీరు, ఖనిజ లవణాలను
పైకి తీసుకువెళ్తుంది. తర్వాత ఆహారం ఎక్కడ తయారు చేయబడుతుంది? ఆకులో. సో, అక్కడ ఆకులో ఆహారం తయారు చేయబడిన తర్వాత కూడా మళ్ళీ కాండం నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఇలా 2 విధాలుగా కాండం ప్రసరింపజేస్తుందనమాట. ఓకేనా? సో, ఇందాక మనం జాలాకార వ్యాపనం, సమాంతర వ్యాపనం గురించి నేర్చుకున్నాం కదా! సో, జాలాకార వ్యాపనం ఎందులో ఉంటుంది అంటే తల్లివేరు వ్యవస్థలో ఉంటుంది. తల్లివేరు వ్యవస్థలోని ఆకులలో, ఆ తల్లివేరులో ఉన్న మొక్కలు తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కల ఉన్న ఆకులలో జాలాకార వ్యాపనం ఉంటుంది. అలాగే గుబురు వేరు వ్యవస్థలో గుబురు వేర్లు ఉండే చెట్లలో సమాంతర వ్యాపనం ఉంటుంది. ఆకులలో సమాంతర వ్యాపనం ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత భాగంలో మనం పుష్ప నిర్మాణాన్ని గురించి నేర్చుకుందాం. ఓకేనా? పుష్పం అంటే ఏంటి? పుష్పం ఎలా? ఓకేనా? ఇవన్నీ చూద్దాం. గులాబీ మొక్కను 3 కొమ్మలను మీకు చూపబడినమైనది. మొక్కను గుర్తించడానికి వాటిలో ఏది మీకు ఉత్తమంగా సహకరిస్తుంది? ఏనా, బీనా, సీనా అంటున్నారు. ఏ ఆకులు లేని కొమ్మ, ఆకులతో ఉన్న కొమ్మ, సి ఆకులు పుష్పాలతో ఉన్న కొమ్మ. సో, సి పటం 4.19 పుష్పానికి మీరు ఏ రంగును ఉపయోగిస్తారు? అన్ని పుష్పాలు వర్ణమయమా? గడ్డి, గోధుమ, మొక్కజొన్న, మామిడి లేదా జామ మొదలైన మొక్కలపై పుష్పాలను ఎప్పుడైనా మీరు చూసారా? అవి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉన్నాయా? అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఏంటి అంటే కొన్ని పుష్పాలను అధ్యయనం చేయాలి. అధ్యయనానికి పుష్పాలను ఎన్నుకునేటప్పుడు బంతిపూలు, చామంతి లేదా సూర్యకాంతం పుష్పాలను ఎన్నుకోవాలి. అవి ఏక పుష్పాలు కాదు, పుష్పాలు గుంపులు అని తర్వాత తరగతుల్లో తెలుసుకుంటారు. ఓకేనా? సో, క్రింది వాటిలో ఏదైనా ఒక దాని మొగ్గ, 2 తాజా పుష్పాలు మనకు కావాలి. ఉమ్మెత్త, చైనా రోజ్ అంటే మందారం, ఆవాలు, వంకాయ, బెండ, గుల్మొహర్ అంటే అగ్నిపూల చెట్టు. వీటితో పాటు ఒక బ్లేడు, గాజు స్లైడ్ లేదా ఒక కాగితం, ఒక భూతద్దం, నీరు కావాలి. పటం 4.20 జాగ్రత్తగా పరిశీలించండి. వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను చూడండి. ఇవి పుష్పంలోని ఆకర్షక పత్రాలు. సో, ఇవి పుష్పంలోని ఆకర్షక పత్రాలు. ఓకేనా? వివిధ పుష్పాలకు వివిధ రంగుల ఆకర్షక పత్రాలు ఉంటాయి కదా! కొన్ని రెడ్ ఉంటాయి, కొన్ని ఆరెంజ్ ఉంటాయి, కొన్ని ఏ కలర్ పింక్ కలర్ కొన్ని ఉంటాయి, కొన్ని యెల్లో కలర్ ఉంటాయి, కొన్ని వైట్ ఉంటాయి కదా! మొగ్గలో ఆకర్షక పత్రాలు ఎక్కడ ఉంటాయో అని మీరు ఆలోచించారా? మొగ్గలో చాలా ముఖ్యమైన భాగం ఏది? ఈ భాగం చిన్న ఆకులాంటి నిర్మాణాలతో చేయబడి ఉంటుంది. ఓకేనా? సో, మొగ్గలో కూడా ఆకర్షక పత్రాలు ఉంటాయి. సో, ఇవేంటి గ్రీన్ కలర్లో ఉండేది ఏంటి అంటే రక్షక పత్రాలు. ఓకేనా? మొగ్గ, పువ్వు వాటిని రక్షక పత్రాలు అంటారు. ఒక పుష్పాన్ని తీసుకొని దానిని ఆకర్షక పత్రాలు, రక్షణ పత్రాలను పరిశీలించండి. ఇందులో ఎన్ని రక్షక పత్రాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. అవి ఒకదానికొకటి కలిసిపోయాయా? లేదు, విడిగా ఉన్నాయి కదా! ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి రంగులు ఏమిటి అంటే ఆకర్షక పింక్, రక్షక పత్రావళి వచ్చేసి గ్రీన్ అనమాట. పుష్పంలో ఎన్ని ఆకర్షక పత్రాలు ఉన్నాయి? ఆకర్షక పత్రాలను మనం కౌంట్ చేయలేం. చాలా ఉంటాయి అవి. కౌంట్ చేయగలుగుతాము, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చాలా ఉంటాయి. ఓకేనా? అవి ఒకదాంతో ఒకటి కలిసిపోయాయా లేదా ప్రత్యేకంగా ఉన్నాయి? కలిసిపోతాయి కదా! కలిసిపోయిన రక్షక పత్రాలు గల పుష్పాలలో ఆకర్షక పత్రాలు విడివిడిగా ఉన్నాయా? లేదా ఒకటిగా కలిసిపోతాయా? మొత్తం తరగతి పరిశీలనల ఆధారంగా నింపండి. పూల మొక్కలు ఉండే ప్రాంతానికి క్షేత్ర పర్యటన చేసి పరిశీలనలను పట్టికలో జోడించండి. చివరి 2 నిలువు వరుసలను తర్వాత నింపండి. పుష్పం లోపలి భాగాలను స్పష్టంగా చూడ్డానికి వాటి ఆకర్షక పత్రాలు అంటుకొని ఉన్నచో వాటిని కత్తిరించి వేరు చేయండి. ఉదాహరణకు ఉమ్మెత్త, ఇతర గంటాకార పుష్పాలలో లోపలి భాగాలను స్పష్టంగా చూడడానికి ఆకర్షక పత్రాలను పొడవు వెంబడి కత్తిరించి వేరు చేసినచో లోపలి భాగాలను స్పష్టంగా చూడవచ్చు. అంటే వర్టికల్గా కట్ చేయమంటున్నారు ఒక ఫ్లవర్ని. ఓకేనా? సో, ఇదేంటి? ఇతర భాగాలను చూడడానికి రక్షక పత్రాలను, ఆకర్షక పత్రాలను తొలగించండి. 4.22ను జాగ్రత్తగా పరిశీలించండి. అధ్యయనం చేసి మీ దగ్గర ఉన్న పుష్పాన్ని పోల్చండి. కేసరాలు అండకోశంను పుష్పంలో చూడండి. సో, ఇక్కడ చూడండి పటం కేసరం భాగాలు. ఓకేనా? సో, కేసరంలోని భాగాలు.
సో దీన్నేమో కేసరదండం అంటాము. కింద ఉన్న భాగాన్ని కేసరదండం అంటాం దీన్నే. అండ్ ఇది పరాగకోశం అనమాట. ఇక్కడ పైన ఉండే భాగం పరాగకోశం. ఓకేనా. ఇంకేమిచ్చారు, పటం 4.23 జాగ్రత్తగా పరిశీలిస్తే అది వేరు వేరు పుష్పాలలో వేరువేరు రకాల కేసరాలను చూపిస్తుంది. మీ పుష్పంలో గల కేసరాల్లోని 2 భాగాలను గుర్తించగలరా? మీ పుష్పంలో ఎన్ని కేసరాలు ఉన్నాయి? ఒక కేసరాన్ని గీసి దాని భాగాలను గుర్తించండి. ఓకేనా. సో ఇక్కడ గంటాకారపు పుష్పం అనమాట. అంటే లిల్లీ ఉంటుంది కదా, లిల్లీ, ఉమ్మెత్త పువ్వు. సో ఇలాంటివి గంటాకార పుష్పాలు. పుష్పం యొక్క భాగాలు: కేసరాలు, అండకోశం, పరాగకోశం. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, పుష్పంలో అన్నింటికన్నా లోపలి భాగాన్ని అండకోశం అంటారు. ఓకేనా. మీరు దాన్ని పూర్తిగా చూడలేకపోతే మిగిలిన కేసరాలను తొలగించండి. 4.24 సహాయంతో అండకోశం యొక్క భాగాలను గుర్తించండి. మీ పుష్పం యొక్క అండకోశం పటాన్ని చక్కగా గీసి దాని భాగాలను గుర్తించండి. పటం 4.24 ఏముంది, కీలాగ్రం, కీలము, అండాశయం. ఓకేనా. ఇది అండకోశంలోని భాగాలు అనమాట. ఇవి అండకోశం భాగాలు ఏంటి అంటే, ఫస్ట్ అండాశయం, తర్వాత పైకి పోయినది కీలాగ్రం, ఆ పైకి పోయిన నుంచి అండాశయం వరకు ఉన్న భాగాన్ని కీలము అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేద్దాం. 4.24 ఇది అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగం. దీని లోపల ఏముందో తెలుసుకోవడానికి దీన్ని కత్తిరిద్దాం. పుష్పం యొక్క అండకోశంను ఎలా కత్తిరించాలో అర్థం చేసుకోవడానికి పటం 4.25 ఏ, బీలను జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏ అంటే అడ్డుకోత. ఓకేనా. బి అంటే దాన్ని కిందికి ఉంచామన్నమాట. సారీ, ఏ అంటే నిలువు కోత అనమాట. ఓకేనా. బి అడ్డుకోత. ఓకేనా. సో 4.25లో చూపినట్లుగా అండాశయంను 2 విభిన్న రీతులలో కత్తిరించండి. అవి ఎండిపోకుండా ఉండడానికి ఏం చేయాలంట, మీరు కత్తిరించిన అండాశయం 2 ముక్కలపై ఒక్కో చుక్క నీటిని వేయాలి. ఒక కటకాన్ని ఉపయోగించి అండాశయం యొక్క లోపలి భాగాలను పరిశీలించండి. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలు మీరు చూసి ఉంటారు. వాటిని అండాలు అంటారు. ఓకేనా. మీ నోట్ పుస్తకంలో అండాశయం యొక్క లోపలి భాగాలను గీచి భాగాలను గుర్తించండి. మీ క్షేత్ర పర్యటనలో తోటమాలిని కానీ లేదా ఎవరైనా ఇతర వ్యక్తిని కానీ అడిగి ఎన్ని వీలైతే అన్ని మొక్కల వేర్లను కనుక్కోండి. మీకు కావాల్సిన వాటికన్నా ఎక్కువ పూలను తెంపకూడదని గుర్తుపెట్టుకోండి. 4.3లో మీరు ఏం నింపారో దాని ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అన్ని పుష్పాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశాలను కలిగి ఉంటాయా? అన్ని పుష్పాలు కూడా ఎస్, కలిగి ఉంటాయి. ఇందులో 1 లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు లేని పుష్పాలు ఉన్నాయా? ఇవి కాకుండా వేరే భాగాలు కలిగిన పుష్పాలు ఉన్నాయి. రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాల మధ్య తేడాలు లేని పుష్పాలు ఏమైనా ఉన్నాయా? కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్యకు భిన్నంగా ఉండే పుష్పాలు ఏమైనా కనుగొన్నారా? పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకేలా ఉండదని మీరు ఇప్పుడు అంగీకరిస్తారా? ఎస్, పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు అంటే అన్ని పుష్పాలలో ఒకేలా ఉండదు. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశాల సంఖ్య కూడా వేరువేరు పుష్పాల్లో వేరువేరుగా ఉంటుంది. అన్ని పుష్పాల్లో అన్ని భాగాలు ఉంటాయి, కానీ వాటి సంఖ్య, ఈ ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాల సంఖ్య, కేసరాలు, అండకోశాల సంఖ్య వేరువేరుగా ఉంటాయన్నమాట. వీటిలో కొన్ని భాగాలు కొన్ని సందర్భాల్లో కనిపించకపోవచ్చు. ఓకేనా. కొన్ని సందర్భాల్లో కనిపించవు అన్నమాట అన్ని భాగాలు. మనం పత్రాల, కాండాల, వేర్ల లక్షణాలు, విధులను అధ్యయనం చేసాం. వివిధ పుష్పాల నిర్మాణాలను అధ్యయనం చేసాం. పుష్పాల యొక్క విధులను పై తరగతిలో నేర్చుకుందాం. ఫలాల గురించి కూడా పై తరగతులలో నేర్చుకుందాం. సో ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది, మొక్కలు. సో సారాంశం, మనం ఏం నేర్చుకున్నాం? మొక్కల ఎత్తు, కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా సాధారణంగా వాటిని గుల్మాలు, పొదలు, వృక్షాలు అని విభజిస్తాం. ఓకేనా. పొట్టిగుంటే గుల్మాలు, పొదలు అంటే గుబురుగా ఉంటాయి, వృక్షాలు అంటే ఎత్తుగా ఉంటాయి కదా. కాండం అనేది పత్రాలు, పుష్పాలు, పండ్లు కలిగి ఉంటుంది, తెలుసు. సాధారణంగా పత్రాలు ఒక పత్ర వృంతం, పత్రదళం కలిగి ఉంటాయి. అవును. పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. అవి జాలాకార లేదా సమాంతర ఈనెల వ్యాపనం కావచ్చు. పత్రాలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఎస్, చూసాం కదా మనం కృత్యం ద్వారా. ఆకుపచ్చని ఆకులు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఎస్, నేల నుండి నీరు, ఖనిజ లవణాలను వేర్లు పీల్చుకుంటాయి. అదేవిధంగా మొక్కను నేలలో దృఢంగా
పట్టి ఉంచుతాయి. ఎస్. వేర్లు ముఖ్యంగా 2 రకాలు: తల్లి వేరు, గుబురు వేరు. పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కలలో తల్లి వేర్లు ఉంటాయి. అయితే పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కల్లో గుబురు వేర్లు ఉంటాయి. ఓకేనా. జాలాకార చెప్పాను కదా ఇందాకే, జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కలు ఏంటి అంటే తల్లి వేర్లు ఉంటాయి. అదే సమాంతర ఈనెల వ్యాపనంలో ఏముంటుంది అంటే గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. ఓకేనా. కాండం వేర్ల నుండి నీటిని పత్రాలకు మరియు ఆహారాన్ని పత్రాల నుండి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఓకేనా. పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం అనే భాగాలు ఉంటాయి. ఓకేనా. పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం అనే భాగాలు ఉంటాయి. ఎస్. సో ఇక్కడ బిట్స్ ఏం ఇచ్చారో చూద్దాం అభ్యాసంలో. కాండం నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది. కాదు, కాండం కాదు, కాండం నేల నుంచి కాదు, వేరు నుంచి కదా, వేరు నుంచి. పత్రాలు మొక్కలకు నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచుతాయి. పత్రాలు కాదమ్మా, కాండం కదా. వేర్లు పత్రాలకు నీటిని సరఫరా చేస్తాయి. పత్రాలకు కాదు, కాండంకు సరఫరా చేస్తాయి కదా. ఒక పుష్పంలోని ఆకర్షక పత్రాల సంఖ్య, కేసరాల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. అలా ఏం ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక పుష్పంలో రక్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు ఆకర్షక పత్రాలు కూడా అన్నీ కలిసి ఉంటాయి. ఎస్. ఒక పుష్పంలో ఆకర్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు అండకోశం ఆకర్షక పత్రాలకు అతుక్కొని ఉంటుంది. ఎస్. ఓకేనా. ఇవన్నీ బిట్స్ లాగా క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పజిల్ లాంటిది ఇచ్చారు. కింది చదరంలో మొక్కల భాగాల పేర్లు దాగి ఉన్నాయి. అండం, అండాశయం, రక్షక పత్రం, జటకాంత, పత్రదళం, కేసరం, కేసరదండం, కోశం, బీజకోశం, ఉలవ, ఆకర్షక పత్రావళి, తర్వాత కేసరం, కేసరదండం, ఇదేంటి పరాగరేణువులు, వేరు, పనస, కొమ్మ. సో ఇవన్నీ కూడా పజిల్ లాగా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి శరీర కదలికలు. సో ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పేసుకుందాం. సో ఇప్పటికైతే మొక్కల్లోని భాగాలు అయిపోయింది. సో క్లాస్ మీకు బాగా అర్థమైంది, యూస్ఫుల్గా అయిందని అనుకుంటున్నాను. కృత్యాలు చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్స్ కృత్యంలో ఏం యూజ్ చేస్తారు, అసలు ఈ పరీక్షకు ఏం అవసరం అనేసి కొన్ని అడుగుతున్నారనమాట. సో ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది, డైరెక్ట్ బిట్స్ అడగట్లేదు కదా. సో ఈ 6వ తరగతిలో కృత్యంలో ఫలానా కృత్యంలో సో మనం ఏం వాడాము అలా క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో నేను ఈ టెక్స్ట్ బుక్ని ఇంత కంప్లీట్గా కృత్యాల ద్వారా చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో మనకు క్వశ్చన్ ట్రెండింగ్ మారింది. ఇప్పుడు బిట్స్ అలా రావట్లేదు, డైరెక్ట్ బిట్స్ అందరూ చేశారు కాబట్టి అలా ఇవ్వట్లేదు. కృత్యంలో ఏం యూజ్ చేస్తున్నారు, కృత్యం ఎలా చేస్తున్నారు, ఏ కృత్యం దేనికి అవసరం అనే విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను కృత్యం కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. సో ఎగ్జామ్ అయితే పక్కాగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అంటే న్యూస్ ఏదో ఒక రకంగా మన డిఎస్సి ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. సో జాగ్రత్తగా, టెన్షన్ పడకుండా, ఈవెన్ మీకు ఇది ఫస్ట్ టెట్ అయినా కూడా ఒకరు కామెంట్ చేస్తారు ఫస్ట్ టెట్ ఇది ఎలా చదవాలి అనేసి. నేను నిన్న చేసిన వీడియోలో చెప్పానండి, డోంట్ ప్యానిక్. అసలు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో టెట్ ఎగ్జామ్కి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్, ఎందుకంటే ఖచ్చితంగా ఉండబోతుంది ఎగ్జామ్. ఎవరైతే ఫస్ట్ టెట్టో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కంగ్రాచ్యులేషన్స్, ఎందుకంటే మీకు కూడా టీచర్ అయ్యే అవకాశాన్ని గవర్నమెంట్ తొందరగా కల్పిస్తుంది. ఎందుకంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి లాజిక్ అంటే
టైం 45 డేస్ అనే అంటున్నారు. మనకి నోటిఫికేషన్ వచ్చేంత వరకు అది ఎంత మాత్రం అనేది తెలీదు. సో, స్టిక్ ఆన్ టు 45 డేస్. 45 డేస్ అనే స్టిక్ అయిపోతాం. టైం తక్కువ ఇస్తున్నారు కదా! సో, అలా అనే అనుకుందాం. ఇప్పుడు 3, 4 మంత్స్ టైం ఇస్తే జూన్ లోపు ఫిలప్ చేయలేరు కదా మనకి. సో, ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే తక్కువ టైంనే ఇచ్చి కండక్ట్ చేస్తుంది. అండ్ ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్స్‌కి అది ఇన్సెంటివ్స్‌కి ఇవన్నిటికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే. టెట్ రాసిన వాళ్ళు కూడా 5 ఇయర్స్ దాటిపోయి సర్వీస్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి అనే న్యూస్ ఉందన్నమాట. ఓకేనా? సో, ఏమీ భయం వద్దు. మనకున్న నాలెడ్జ్‌ని ఎక్కడ మర్చిపోనివ్వద్దండి. కాన్ఫిడెంట్‌గా సిలబస్ మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ 8థ్ వరకు పర్ఫెక్ట్‌గా మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఏంటి 120+, 130+ ఈజీగా వస్తాయి. మీకు అన్ని మార్క్స్ ఉన్నాయి పెరగాలి ఇంకా అంటే ప్రీవియస్‌గా మీరు ఏం మిస్టేక్ చేశారు, ఎక్కడ మార్క్స్ కోల్పోయారో నేను ఒక మోటివేషనల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దానికి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అనేది కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తాను. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదైతే చెప్పగలుగుతాను. సో, మనకు రానిదేమీ లేదు. ఆల్రెడీ వచ్చు మనకు. ఆ వచ్చిన దాన్నే మనం ఏం చేయాలి, ఇంకొంచెం ప్రాక్టీస్‌లో పెట్టేద్దాము. ఇంకా మోర్ ప్రాక్టీస్ చేయండి. టైంని వేస్ట్ చేయొద్దండి. చాలా పర్టిక్యులర్‌గా షెడ్యూల్ వేసుకొని జాగ్రత్తగా చదవండి. టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ కదా! సో, దాన్ని మనం ఎంత వాడుకున్నాం అనేది రిజల్ట్ చెప్తుందనమాట. మనం ఈజీగా తీసుకొని ఏదో చదువుతున్నామనే సాటిస్ఫాక్షన్‌లో ఉండి చదువుతామా, రిజల్ట్ కూడా అలానే వస్తుంది. నిజంగా చదివితేనే చదివినట్లు కదా! ఇంతకుముందు కూడా చెప్పాను. చదువుతున్నాం అనుకుంటే చదువుకున్నట్లు కాదు. నిజంగా చదివితేనే చదువుతున్నట్లు. సో, అనుకోవడం పక్కన పెట్టేసి ఆచరణలోకి వచ్చేసేయండి. ప్రాక్టికల్‌గా ఉండండి. సో, ప్రీవియస్‌గా ఆల్రెడీ రాసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్కడ మిస్టేక్ ఎళ్ళింది, మనకు ఎన్ని మార్క్స్ తక్కువొచ్చాయి, ఏ సబ్జెక్ట్‌లో మనం బ్యాక్ ఉన్నామనేది ఒక్కసారి అంటే ఇప్పుడు ఇంతమంది రాసారు. ఎవరి అనలైజేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత. సో, ఆహ్, కొంచెం కాన్షియస్‌తో ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా బాగా చదవండి. ఇంకా స్పీడప్ చేసేయండి ప్రిపరేషన్‌ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.